గత ఏ ప్రభుత్వంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వం 10 ఏళ్లలో కానీ ఎన్నడూ తెరవని విధంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఎంత అవసరం ఉంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రైనింగు, ఫండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో ఈ రోజు 13,000 వెహికల్స్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నాయి. ఈ రోజు 2 లక్షల పై చిలుకు సిబ్బంది ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో పాల్గొంటున్నారు. 2008 రైస్ మిల్స్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నాయి. అదేవిధంగా ఇప్పటికే 20,86,00,000 గన్నీ బ్యాగ్స్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి చేరవేయడం జరిగింది. నేను ముందు చెప్పినట్టుగా నేరుగా ఈ యాసంగి పంటలోనే 11,050 కోట్లు ఈ రోజుకి నిన్న రాత్రికే తెలంగాణలో వరి రైతుల మరి బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరిగింది. ఇందులో కొన్ని విషయాలు మరి నేను ఇంకా క్లారిటీ చెప్తున్నా. ఎక్కడన్నా వరి ధాన్యం తడిసినా, ఉదాహరణకి ఈ 60 లక్షల మెట్రిక్ టన్నులలో 9,000 మెట్రిక్ టన్నులు 2-3 రోజుల క్రితం కొంత జల్లులు పడితే తడిసింది. తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పికి కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్స్ కి ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేయడం జరిగింది.